తల్లి అంత డౌట్ క్లియర్ చేయాలి కదా. ఇప్పుడు ప్రాపంచికం మీద నువ్వు దృష్టి పెట్టావు సంధ్య. నువ్వు పుట్టినప్పటి నుంచి ప్రాపంచికం మీదే దృష్టి పెట్టావు. అనేక విషయాలలో అనేక మందిని గమనిస్తూనే ఉన్నాం. నీకు అక్కడికి అనుభవం లేకపోయినా వాళ్ళందరి అనుభవమే నీ అనుభవమే. ప్రాపంచికంగా వీటిలో ఏది వెళ్ళకూడదు, ఎండలోకి వెళ్ళకూడదు, ఆ విధంగా ఉంటే సంఘంలో తప్పు, ఈ విధంగా ఉంటే నేను ఉద్యోగం చేస్తేనే డబ్బులు వస్తాయి, కుటుంబాన్ని పోషించుకోవాలి, వాళ్ళు బాగా చదువుకొని సంపాదించుకుంటున్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఇదంతా కూడా నీకు అనుభవ జ్ఞానం లేకుండానే సంఘం మీద దృష్టి పెట్టి అనుభవ జ్ఞానాన్ని ఇస్తున్నాం కదా. వాళ్ళందరి అనుభవ జ్ఞానం నీ అనుభవ జ్ఞానం అయినా లేదా? మరి అప్పుడు నీకు సంఘం మీద విషయాలలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చిందా? నేను ఇలా ఇది చదివితే ఇదవుతాను, ఇది చదివితే ఇదవుతాను, ఇలా నేను నా జీవితాన్ని నిలబెట్టుకోగలను అన్న విషయాల మీద పరిజ్ఞానం వచ్చింది కదా. మరి అలాగే నువ్వు అడిగే దానిలో ఆధ్యాత్మిక విషయాలలో ఎలా ఉంటుందనే నేను చెప్పింది నీకు అర్థమైంది కదా. అలాగే ఆధ్యాత్మిక జీవనంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు ఈ ప్రాపంచిక విషయాల మీద నుంచి మక్కువ పోతుంది. ఏమవుతావు అంటే నీ దృష్టి అంత ఇన్నర్ జర్నీ వైపు వెళ్తుంది. ఇన్నర్ జర్నీ అంటే ఎలా ఉన్నది అంటే ఒక హృదయ తత్వాన్ని పెంచుకోవటం. అంటే బయట సంఘములో ఎంత తెలివితేటలు ఎంతమంది దృష్టి పెట్టే ఎన్ని తెలివితేటలు వచ్చినాయో లోపల దృష్టి పెట్టే కొద్దీ నీవు నీలో ఉన్న సూక్ష్మత్వాన్ని, ఇప్పుడు నువ్వు ఆలోచిస్తున్నావు, అది ఆలోచిస్తున్నావు, ఇది ఆలోచిస్తున్నావు అని నేనంట. నువ్వు అంటావు నేనేం ఆలోచించట్లేదమ్మా, కానీ నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే నేను అలాంటి సూక్ష్మత్వాన్ని పట్టుకొని ఉన్నాను. నువ్వు మాట్లాడే పదజాలంలో ఒక చిన్న 2-3 మాటలు మాట్లాడావనుకో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నీ గుణాలు ఎలా ఉన్నాయి, నీ మీద ప్రభావం ఎలా ఉంది నేను చెప్పగలను. ఎందుకు అనంటే ఈ అంతర్ముఖాత్మకమైన ప్రయాణంలో ఒక సూక్ష్మత్వాన్ని తెలుసుకొని వాటి అవగాహన, విశ్లేషణాత్మకమైన అవగాహన కలిగి ఉన్న నాకు నీలో ఏవేమి ప్రభావం చూపిస్తున్నాయో చెప్పారు. అట్లాగే ఎప్పుడు ఇలా అంతర్ముఖాత్మకమైన ప్రయాణంలో నువ్వు ఉన్నావో అప్పుడు నీలో ఉన్న జ్ఞానం నిన్ను నువ్వు వితరణ చేసుకోవటమే కాకుండా నీ చుట్టూ ఉన్న అనేక హృదయాల యొక్క అవగాహన స్థితిని వితరణ చేసుకునే సూక్ష్మత్వము నీ ప్రయాణము అనేది నీకు జరుగుతుంది. అప్పుడు నీలో ఉన్న ఒక కాన్ఫిడెన్స్ అనేది బాహ్యంగా లోపలగా అనేక జన్మలతో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది. అది కాకుండా అనేక హృదయాలలో అనేక మంది అనుభవ జ్ఞానాలు సాధించే ఉన్నారు. వాళ్ళందరి యొక్క అనుభవ జ్ఞానాల సారం కూడా నీదవుతుంది. అందువలన అనేక విషయాలలో రేపేం జరగబోతుందో అన్న వాటిలో కూడా ఇప్పుడు భయం ఉండదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఒక స్థాయికి ఎదిగావు అంటే రేపేం జరుగుతుంది, ఎన్నేం జరుగుతుంది, నేను అట్లా చేయాలి, ఎట్లా చేయాలి అని ఇక్కడ ఆ విషయాలన్నీ ఏముండవు. సీమితంగా నిశ్చలంగా ఏది జరగాలి అంటే నిన్న ముందుకు వచ్చేస్తుంది. అది ముందే తెలిసిపోతుంది, మనలో ఒక అవగాహనగా ఉంటుంది. ఎందుకు అంటే అనేక హృదయాలలో ఆ అవగాహన మనకి ఉంది కాబట్టి అలాంటి అవగాహన అనేది మనకి వచ్చేస్తుంది. కాబట్టి అన్ని విషయాలలో మనం కాన్ఫిడెన్స్ గా ఉంటాం. ఇది బాహ్యంగా ఎలా ఉందో అంతరంగా కూడా. ఎందుకంటే నీకు ఆ అవగాహన సారం అనేది అర్థం చేసుకోవడం మీద గుర్తుంటే అప్పుడు వాళ్ళకి అది ఎలా వచ్చింది అని దాని మీద దృష్టి పక్కకు వస్తుంది. అది నీకు ఆటోమేటిక్ గా అర్థం అవుతుంది. నేను నాకు ఇదిగో ఇది ఇలా 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 నేను ఇవన్నీ నేర్చుకున్నాను, ఇలా నాకు వచ్చింది అని చెప్పాను అనుకో, అది నీకు ఎలా అవుతుందో తెలుసా? అప్పుడు మళ్ళీ మిగతాదంతా నీకు జీరో అవుతుంది. దీన్ని పట్టుకుంటావు నువ్వు పట్టుకోవటం అనేది నీకు తెలియటం లేదు, అది పట్టుకోవటం అనేది నీకు తెలియకుండానే జరుగుతుంది. నీకు తెలిసి జరిగితే నువ్వు దేన్ని పట్టుకోవు తల్లి. నీకు పెయిన్ఫుల్ గా ఉండేది, జీవితంలో పెయిన్ఫుల్ గా ఉండేది ఏంటంటే మనకు ఏర్పడినటువంటి రకరకాలైనటువంటి అవగాహనలు, అనుభవ జ్ఞానం ఏదైతే ఉందో అదే నీకు పెయిన్ క్రియేట్ చేసేది.
దాన్ని వదిలించుకోకుండా దానికి సంబంధించింది కాకుండా వేరేది జరిగినప్పుడల్లా నీ యాక్సెప్టెన్స్ లెవెల్ డౌన్ అవుతా ఉంటుంది. మరి అది పట్టుకోను అంటావు, పట్టుకుంటుందే అది. మానవ తత్వమే అది, ప్రతి జీవి యొక్క తత్వమే అది. జగత్తులో ఉండేటువంటి స్థితే నువ్వు ఆ పట్టుకున్నదే నువ్వు అనుకుంటున్నావు. వాస్తవ స్థితి ఇది కాదురా బాబు అని చెప్తూ వస్తున్నారు గురువులంతా. నువ్వు ఇవన్నీ ఏదైతే నువ్వు ఫీల్ అవుతున్నావో ఇవన్నీ నీ యొక్క ఇది నేను అన్నటువంటి స్థితే. ఈ నేను అన్నది నువ్వు ఎలా ఏర్పడ్డావు అంటే నువ్వు నేను అనేదే కదా అడుగుతున్నావు. అది అవసరం లేదు అని నేను చెప్తూ ఉన్నా. ఆమె ఏంటంటే నువ్వు ఇలా ఏర్పడతావు నువ్వు అని చెప్తుంది. దానివల్ల నీకు వచ్చేటువంటి ప్రయోజనం ఏం లేదు అని చెప్తున్నాను. ఎందుకు లేదులే, ఉంటది, ఉంది, ప్రశాంతంగా ఉండగలుగుద్ది కదా. అదేదో వస్తుందంటే నువ్వు ప్రశాంతంగా ఉండకూడదు. ప్రశాంతంగా ఉంటే నీకేమి రాదు. ఉన్నదాన్ని విదిలించుకోవాలి అంటే నీలో ఒక కదలిక ఏర్పడాలి. ఇందాకే చెప్పా. బాగా ఇప్పుడు అది చెయ్యాలి అంటే మంచి సాధన చెయ్యాలని చెబుతాడు. అప్పుడు వామ్మో వాయో అని సింపుల్. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇప్పుడు నువ్వు ఉన్నావు తల్లి, నువ్వు ప్రిన్సిపాల్. నువ్వు వెళ్తున్నావు అంటే టీచర్లు అందరూ ఒరే ప్రిన్సిపాల్ వస్తుందని ఏదో ఒక పని చేసి ఎంతో కొంత కథలకు ఏర్పడి దానికి సంబంధించి పని చేస్తాడు. నువ్వు డిఓనో లేకపోతే పైన ఎవడో ఒకడు వస్తున్నాడు అంటేనే పని చేస్తావు. ఆ కథలకు నీలో ఏర్పడుతుంది కదా. అతనికి ఏం కావాలి, ఎలా అడుగుతాడు, ఏం ఆలోచిస్తాడు అని నీకు అవగాహన, అతన్ని ఎలా అవగాహన చేసుకుంటావో ఆ స్థాయికి ఏర్పాటు చేస్తావు. వచ్చినోడు ఏం చేస్తాడు, 100 స్కూళ్ళల్లో నీకు 100 మందిని చూసుంటాడు. నువ్వు చూపించిన 50 ఐటమ్లు కాకుండా వాడు 51 అడిగి ఓ తిక్కలానా ఇది ఎందుకు చేయలేదు అని అడుగుతాడు. మరి ఇదేం తప్ప నేను ఇన్ని చేసాను ఇది ఒక్కటే మిస్ అయ్యానే అనుకుంటావు. కానీ నువ్వు 51 చేసినా 52 అడుగుతాడు. ఎందుకని వాడి అవగాహన స్థితి నిన్ను దాటి ఉంది. నేనేం చెప్తున్నాను అంటే ఇలా ఉన్నది అని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నేనేం చెబుతున్నాను, ఆడొచ్చేది ఏంటి రాకపోతే ఏంటి, నిన్ను నువ్వుగా ఎలా ఉండాలో అలా చేసుకుంటే ఎవడొచ్చినా నాకు భయం లేదు. నువ్వు వాస్తవ స్థితిలో సహజ స్థితిలో నువ్వు ఏం చెయ్యాలి, ఒక ప్రిన్సిపాల్ గా ఒక పిల్లలకి ఏం చెయ్యాలి, ఒక బడి ఎలా ఉండాలి, సిస్టమ్ ఎలా ఉండాలి అనేది నీకు నువ్వుగా సాటిస్ఫాక్టరీగా రన్ చేస్తే వాడు ఎప్పుడు వచ్చినా నీకేం తేడా ఉండదు. అలాంటి స్థితిలో నువ్వు నిలబడటం ఎలానో నేర్చుకోమని నేను చెప్తున్నా. లేదు అలా కలెక్టర్ వచ్చినప్పుడు ఎలా ఉంటాడో చెప్పు, నేను కూడా నేర్చుకుంటా అని నువ్వు చెప్తున్నావు. నువ్వు ఎలా చేసావో చెప్పు అంటున్నావు. నేను ఎలా చేస్తే నీకెందుకు అంటున్నా నేను. ఆమె ఏంటంటే కలెక్టర్ వచ్చినప్పుడు ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా చేయాలి, 10 మందిని అడిగితే 10 మంది యొక్క నాలెడ్జ్ నీకు వస్తుంది. ఆ నాలెడ్జ్ అది కాదులేమా దాన్ని చేసా సున్నితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ 10 మంది యొక్క అనుభవ జ్ఞానం నీకు అవగాహనకు వస్తుంది. రోజు వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ ఉంటే వాళ్ళే కొన్ని చెప్తూ ఉంటారు, వీళ్ళు కొన్ని చెప్తూ ఉంటారు. ఓవరాల్ గా నీకు ఐడియా అవుతుంది. వాళ్ళ కలెక్టర్ వచ్చినప్పుడు ఇదిగో ఇది అడుగుతాడు అని. సక్సెస్ రేట్ 90% ఉంటుంది. అప్పుడు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. 10% లో పడ్డావు అనుకో ఇబ్బందిగా ఫీల్ అవుతావు. నేనేం చెప్తున్నాను, అసలు 10% లో పడే అవకాశమే లేదు. నువ్వు సహజంగా ఏం చెయ్యాలో అది చెయ్యి. ప్రాక్టికల్ గా ఇది నాకు ఎప్పుడు నేను 99లో ఫేస్ అయ్యా ఉద్యోగంలో. నా ఉద్యోగం నేను ఎల్జీలో పనిచేస్తుంటే ఎల్జీకి మొత్తం మీద 15 మంది కొరియన్స్ ఉంటారు. మేనేజింగ్ డైరెక్టర్, మెయిన్ టెక్నికల్ కీ స్టాఫ్. మేనేజింగ్ డైరెక్టర్ ఎలా ఉంటాడంటే అది ఆ ప్లాంట్ లో 1200 మంది పనిచేస్తారు. నేను ఉండేటువంటి వేర్ హౌస్ మాగుంటోళ్ళ ఉంది కదా దగ్గర దూరంలో ఉంటుంది. ఇతను రౌండ్స్కి వస్తాడు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి కూడా తెచ్చుకోడు. మనలాగా 100 మంది సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు ఎండి వస్తున్నాడు ఏం ఉండవు. వాడు మామూలుగా లేచి వస్తా ఉంటాడు, పోతా ఉంటాడు, చూసుకుంటా వెళ్తా ఉండి ఏదైనా రోడ్డు మీద కాగితం పడుతుంది అనుకో తీసి పోయి డస్ట్బిన్లో వేస్తాడు. అది పట్టుకోటి వెళ్తాడు. ఎక్కడన్నా మట్టి ఉంది అనుకో వస్తువు మీద ఇలా ఆయన గుంట తెచ్చుకొని తుడుచుకొని వెళ్తాడు. వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా, ఆ కింద ఉంటాడు జనరల్ మేనేజర్ లేకపోతే బాగా పై లెవెల్లో ఉంటాడు. వాడిని పిలుస్తాడు. వాడిని పిలిచి ఇచ్చిరు వాడు మహాన మొబైల్ ఏ చేతిలో ఉంటే అది ఇచ్చిరి కొడతాడు. ఎందుకు కొట్టాడో తెలియదు. ఎలా అదైందా అతను బయటకు వస్తాం చెప్పి రాడు.
నేను ఒక వేరే హౌస్ 50,000 స్క్వేర్ ఫీట్ వేరే హౌస్ అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్నాను. కానీ అతను 3 సార్లు నా వేరే హౌస్కి వచ్చాడు. నేను ఏ రోజు కూడా నేను అన్న గేట్లో ఉంటాను. ఆయన కారు వెళ్ళిపోయాడు. కార్లో వెళ్ళేవాడు మనకే తెలుసు. నేను ఎన్నికి నడుచుకుంటూ అడుగు వేయలేదు, ఆయన బయటకు వచ్చేవాడు. ఒకసారి కూడా నేనేం ఇబ్బంది ఫేస్ అవుతా, నా గురించి కంప్లైంట్ రాలా. నా పని నేను చేసుకుంటాను. ఆడొచ్చేయండి ఇది వచ్చేయండి సార్. వాడి కోసం దుంపించాలి అంటే నాకు ఇబ్బంది, వాడి కోసం వస్తువులు మెయింటైన్ చేయాలంటే నాకు ఇబ్బంది. నా కోసం నేను పని చేసుకున్నంత కాలం నాకేం ఇబ్బంది లేదు. అందుకని వాడు ఏది అడుగుతాడు అనే ఆలోచన నీకు ఎందుకు అని నా క్వశ్చన్. ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకుంటే కష్టం. ఆమె టిప్స్ చెప్తుంది, ఇదిగో పలానా క్వశ్చన్ నేర్చుకో అని. నువ్వు ఆనందంగా అమ్మ చెప్పింది అంటే అమ్మ చెప్పింది నాకు కూడా తెలుసు, నేను అమ్మ దగ్గరే నేర్చుకున్నా. నేను అసలు ఉన్న విషయమే చెప్తా. టెక్స్ట్ బుక్ లో ఉండేదే గైడ్ లో ఉంటది, కానీ ఇంపార్టెంట్ గా ఎలా ప్రోగ్రెస్ అవ్వాలి అనేది ఆమె చెప్తుంది. నువ్వు బేస్ స్ట్రాంగ్ గా చేసుకో, ప్రోగ్రెస్ అయ్యేది అదే అవుద్ది అని నేను చెప్తున్నా. అంటే సార్ చెప్పేది ఎట్లా ఉంది అంటే, అమ్మ గైడ్లు తీసుకొని అటదిట్టంగా అటదిట్టంగా చెప్పలా. ఆమె మిమ్మల్ని సింపుల్ గా సరళ సౌలభ్యంగా వెళ్ళమని చెప్తుంది. అర్థమైందా? నేను సరళ సౌలభ్యత ఏం లేదు, పరిపూర్ణంగా జ్ఞానము అంటే ఆలోచన స్థితిని మార్చగలగటం. ఆ స్థితి మీద ఎప్పుడైతే ఆత్మస్థాయి నీకు అవగాహన వస్తుందో అప్పుడు నువ్వు అలాంటి స్థితిగతుల్ని మార్చగలిగిన ఇది వస్తుంది. ఇప్పుడు రావాలి అంటే ప్రాపంచికంగా ఉండి ఆత్మస్థాయిలో సూక్ష్మత్వాన్ని పట్టుకోవాలి అంటే కష్టమే. ఎందుకని? సంవత్సరం రోజులు ఉంది, మొదటి నుంచి శుద్ధంగా పరీక్షలు పుస్తకాలు చదువుకుంటే గైడ్ చదవాల్సిన అవసరం ఉండదు, ఇంపార్టెంట్ క్వశ్చన్ లేదు కాల్సిన అవసరం ఉండదు. 11 నెలలు దొబ్బేసింది, ఇప్పుడు ముగ్గురు పెట్టుకోవాలి. సో సరళ సౌలభ్యత అవసరం అవుతుంది. అర్థమైందా? ఎందుకంటే మనం నిరంతరం ఈ 11 నెలలు ఎంజాయ్ చేసాం. సో ఆ ఎంజాయ్మెంట్ అనేది మనం పుస్తకం పట్టుకొని ఇట్లా అర్థం కాదా? అలాంటి స్థితిలో కూడా నాయన మీరు సక్సెస్ఫుల్ గా ఆత్మజ్ఞానాన్ని సాధించవచ్చు అనేది అమ్మ చెప్పేది రైట్ పాయింట్. కానీ అది స్టాండర్డ్ గా సాధించవచ్చు, సాధించకపోవచ్చు. నేనేం చెబుతున్నాను, పుస్తకంలో ఏముందో తెలుసుకోండి అని చెప్తున్నా, అట్లీస్ట్ ఈ 4 రోజుల్లో అయినా. అర్థమైందా? నాకున్న అలవాటు ఏంటంటే, నేను పుస్తకాలు కొనుక్కొచ్చుకోగానే ఒకసారి చదువుకునేవాడిని స్టార్టింగ్. తర్వాత నాకు పరీక్షల గురించి వీటి గురించి అన్నీ ఉండదు. ఆ ఒకసారి చదువు రెండోసారి పుస్తకం తీసి చదువుకోవడం అనేది అలవాటు లేదు. అర్థం కదా? వాడు ఏం అడుగుతాడో ఏం అడగడం అనేది నాకు సంబంధం కూడా లేదు. చదువుకున్న నాడు ఒక కొత్త పుస్తకం ఇప్పటికైనా అంతే, ఒక పుస్తకం దొరికితే నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఒకసారి చదువుకుంటా. అక్కడ అన్ని పుస్తకాలు ఉన్నాయి, నేను చదివిన 2-3 పుస్తకాలే. ఆ 2-3 పుస్తకాలని మళ్ళీ చదవను, ఎన్నో ఏళ్ళు అయిపోయినా కూడా ఈ పుస్తకంలో ఇది ఉంది అనేది మాత్రమే ఉంటుంది. రోజులు కూడా చదవను. రోజు 10 పేజీలు 5 పేజీలు చదివేవాళ్ళు చాలా మంది అంటారు. చదువుకోదలుచుకుంటే ఒక గంట సేపు ఆ పుస్తకం అయిపోతేనే మళ్ళీ మిగతా పనిలోకి వెళ్తాం. అయిపోయినాక మళ్ళీ దాని గురించి మనకు అవసరం ఉండదు. అలా చదువుకోవాలి తల్లి. పిల్లకాయలకి ఎలా నేర్పుతా? గైడ్ రే పలా విక్రమ్ గైడ్ తెచ్చుకో, వాడిని గైడ్ తెచ్చుకో నేర్పుతావా? అదే ప్రిన్సిపాల్ గా నువ్వేం చెప్తావు? రే టెక్స్ట్ పుస్తకాలు తీసుకొని చదువుకోరా అని చెప్తావు. సార్ పేరు కూడా మర్చిపోవాలా, విక్రమ్ గైడ్ అని. నేను ఎప్పుడు గైడ్ కూడా కొనింది లేదు, నేను ఆ గైడ్ వైపే చూడను. సార్కా పుట్టగానే పువ్వు పరిమళించింది అన్నట్టు నాకేమి రాదు అని నేను పక్క స్పష్టంగా చెప్తున్నా తల్లి. నువ్వు దేన్నైతే నాలో చూస్తున్నావో అది నీకు బద్ధకంగా తయారవుతుంది. నువ్వు ఒక పంజరంలోకి నువ్వు బంధించుకుంటున్నావు, నువ్వు నేను తెలుసుకోమంటుంది దాన్ని తెలుసుకోవట్లే అసలు అర్థం కాదు. జీవితంలో కొంతమంది జీవితమే ఎరుకగా ఉంటారు, ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఆచి చూసి అడిగేస్తూ ఉంటారు. మాట కూడా అలాగే ఉంటది. దాని మాట వెనక వచ్చే విషయము అవగాహన కూడా వాళ్ళకి అవుతూనే ఉంటుంది. ప్రతి పని చేసేటప్పుడు ఆ పని వలన ఎలాంటి చుట్టూ ఏర్పడే విషయాల ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది కూడా వాళ్ళు చిన్న వయసు నుంచే తెలుసుకుంటారు. కొంతమంది మనలాగా వెనక ముందు ఏదైనా మాట్లాడతాం, ఏదైనా చేస్తాం, దానికి ఏదో ఒకటి అవుతుంది.
అప్పుడు మనకు అనుభవ జ్ఞానం వచ్చింది కదా. చాలా మంది ఇలాగే మళ్ళీ ఉంటారు. ఇంకొక ఇన్సిడెంట్ జరగగానే ఈ అనుభవ జ్ఞానానికి వ్యతిరేకమైనటువంటి స్థితి మళ్ళీ ఫేస్ చేస్తాం. అర్థం కాలా? అదే ప్రాబ్లం. చెప్పు చెప్పు చెప్పు. ఇప్పుడు మనం చేసే విషయాలలో ఎక్కడో చోట మాటలు మాట్లాడే విషయం కానీ, పనులు చేసే విషయాలలో కానీ మనకి ఎదురీతలు నడుస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకుంటాం ఇంక ఇట్లా మాట్లాడకూడదు, ఇంక ఈ పని చేయకూడదు అనుకుంటాం. కానీ మరలా ఇంకొక పని చేసిన తర్వాత అదేంటి మళ్ళీ మనం చాలా జాగ్రత్తగా చేసుకొని ఆ పని చేయనప్పుడు ఇక్కడ కూడా ఎదురైంది ఏంటి అని అనుకుంటాం. అక్కడ నుంచి కూడా మళ్ళీ అనుభవ జ్ఞానం తీసుకుంటూ ఉంటాం. అలా జీవితంలో అనేక విషయాలలో మనం ప్రయాణం చేసే కొద్ది అనుభవ జ్ఞానాలు వాటంతా అయ్యే వస్తూనే ఉంటాయి. కాకపోతే వయసు బాగా పెరిగిన వాళ్ళు, అనేక అనుభవ జ్ఞానాలు ఉన్నవాళ్ళు స్థిమితంగా ఉంటారు. గబగబా మాట్లాడటం, గబగబా ఏది పెడితే అది చేయటం కానీ చేయరు. ఎందుకు అంటే వాళ్ళు పడి పడి ఉన్నారు, అన్ని విషయాలలో అనుభవ జ్ఞానం తీసుకొని ఉన్నారు. ఇంకా కాస్త చిన్న వయసుకి వస్తే, జీవితంలోకి వచ్చేసరికి తల్లిదండ్రుల కింద ఉన్న వాళ్ళు కాకుండా మామూలుగా ఒక 25 ఏళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇండివిజువల్ గా జీవిస్తూ ఉంటారు. అక్కడ నుంచి ప్రాపంచికంగా ప్రపంచ జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ జీవనము అంటే ఎలా ఉంటుంది, బ్రతుకు తెరువు అంటే ఎలా ఉంటుంది, ప్రతి దానిలో కూడా విషయాన్ని దృష్టి పెట్టి వాళ్ళు పడే వాటిని బట్టి వాళ్ళు నిలబడే స్థితి కూడా ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కటి అలా నేర్చుకుంటూ పోవాల్సిందే. కొంతమంది చాలా తేలికగా దృష్టి పెట్టగలిగిన పరిజ్ఞానం ఉంటుంది. అంటే ఏదైనా ఒకసారి చెప్తే, ఒకసారి చేస్తే వాళ్ళు వెంటనే దాన్ని పట్టుకుంటారు. వాళ్ళు ఎంతమంది ఉంటారు అంటే 20% ఉంటారు. మిగిలిన వాళ్ళు అరే ఇలా చేశారే అని ఇంకొక 20% గ్రహించగలిగి ఉంటారు. మిగిలిన 60% పదే పదే పడుతూనే ఉంటారు, చేస్తూనే ఉంటారు. దాన్ని మనోబుద్ధి స్థితులలో జీవించటం అంటారు. అవి మర్చిపోతూనే ఉంటారు, పడుతూనే ఉంటారు. ఆ ఎరుక అనేది కోల్పోతూ ఉంటాం. కొద్దిగా ఆత్మస్థితి కనెక్టివిటీ అయితే, ఇప్పుడు ఒక టీచర్ చెప్తుంది, టీచర్ ఒక క్లాసులో చెప్పినప్పుడు 100 మార్కులు ఎంతమందికి వస్తాయి? చాలా తక్కువ వస్తాయి. 90 మార్కులు ఇంకొంచెం ఎక్కువ మందికి వస్తాయి. ఇంకా 80 మార్కులు ఇంకా ఎక్కువ మందికి వస్తాయి. అలా కొంచెం 50, ఇప్పుడు యావరేజ్ అనేది ఎవరికైనా 50% అయిపోయింది కదా. ఇదివరకు చాలా మంది తప్పేవాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు, తర్వాత తప్పేవాళ్ళు తగ్గిపోయి యావరేజ్ మార్కుల స్థితి మారిపోయింది. ఇప్పుడు ఎంత తక్కువ వచ్చినా 50 కంటే తక్కువ రాదు కదా. ఏంట్రా చదవట్లేదు అంటారు. 50 ఒకప్పుడు 50 మార్కులు వస్తే వామ్మో 50 మార్కులు వచ్చినాయి అనేవాళ్ళు. ఇప్పుడు 98, 99 వచ్చినా 2 మార్కులు ఎందుకు తగ్గినాయి అంటున్నారు. అర్థమైందా? మరి ఎంతమంది అక్కడ దృష్టి పెట్టగలిగి దాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగారు? టీచర్ చెప్పినప్పుడు ఎంతమంది పట్టుకోలేకపోతున్నారు కదా. మరి దాని గురించి చేస్తే ప్రపంచం అంతా ఇలాగే ఉంటుంది. అవగాహన స్థితి ప్రాపంచికంగా చాలా తెలివి గల వాళ్ళు, అన్నిటినీ దృష్టి పెట్టగల వాళ్ళు కొంతమందే ఉంటారు. మిగిలిన ప్రపంచం 50% ప్రపంచం అంతా ఎట్లుంది? పడి లేస్తూ ఒక కెరటంలా కొట్టుకుంటూ ఉంది. వాళ్ళకి చాలా కాలం పడుతుంది లోపల దృష్టి పెట్టి అన్నిటినీ తొలగించి. ఇప్పుడు టీచర్ చెప్పినట్టు పట్టుకోవాలి అంటే ఏమవుతుంది? తను దృష్టి పెట్టగలిగిన సమర్థత పెంచుకోవాలి. అలా దృష్టి పెట్టుకోవాలి. వీళ్ళ చదివిన వాళ్ళందరూ 50% వచ్చిన వాళ్ళందరూ తెలియగల వాళ్ళు కాదా అంటే తెలియగల వాళ్ళు. కానీ ఎక్కడ ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే వాళ్ళ మీద ఉన్న ప్రభావాలు ఆ చెప్పే దాని మీద డైరెక్ట్ గా దృష్టి పెట్టినట్ల. వాళ్ళకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి, మెకానిక్ కానీ బయట ఆడుకోవటం కానీ ఇంకేమైనా ఉన్నాయనుకో వాళ్ళు 10% దృష్టి పెడతారు. అంటే వాళ్ళకి ఏమేమి ఆనందంగా ఉన్నాయి ఇప్పుడు ఏదైనా ఒక ఇష్టమైనది చేసేటప్పుడు మన మీద ప్రభావాలు పనిచేయవు.
ఒక ఇష్టమైన పని చేస్తున్నాడు. వాడికి మ్యాథ్స్ ఒక్కటే వచ్చు. మ్యాథ్స్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ అన్నం తెచ్చి పెట్టినా తినరు. తింటా 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 అని ఆనందంలో లయమైపోతాడు. అది ఆత్మస్థితి. అంటే మనం ఏదైనా పని చేస్తూ ఆనందిస్తూ చేస్తూ ఉన్నాము అంటే అది ఆత్మస్థితి. ఏదైనా పని చేస్తూ ఇష్టం లేకుండా ఉన్నాము అంటే అది మనకి ఇష్టము, అది మనకి సరిగ్గా దృష్టి పెట్టలేకపోతున్నాం, దానిలో ఆనందించలేకపోతున్నాం అనేది కనుక్కోవాల్సింది. అందువలన నిజంగా ఆత్మజ్ఞానం చేసినట్లయితే ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాను, ఈ పనిలో నాకు వచ్చిన లోపం ఏంటి అనేది తెలుసుకొని దాన్ని మార్చుకుంటాం. విడిగా అయితే ఇంటికి పుస్తకం కొడతాం, ఇది నాకు రాదు అని.